మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సరే, ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ ఏంటి ఇదే మొత్తం చర్చ నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే అమరావతిని లీగల్గా కూడా ఫిక్స్ చేసేసారు కదా రాజధానిగా. మళ్ళీ దాన్ని చేంజ్ చేసి, అంటే ఒకవేళ వైసీపీ వస్తే దాన్ని ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది, మావిగన్ మారుస్తారంట. అసలు మావిగన్ ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు, అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి. అదేనండి, అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే కోపం, అసహ్యం ఉన్నట్టున్నాయి. బహుశా ఆ పేరు నచ్చలేదేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు బేసిక్గా క్యాపిటల్ సిఆర్డిఏ ఉంది కదా, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని. సిఆర్డిఏ పరిధిలో ఉన్నదే మోర్ ఆర్ లెస్ మావిగన్. మీరు సిఆర్డిఏ పరిధి ఆల్మోస్ట్ గంగూరు ఎన్ని దాటినంత వరకు సిఆర్డిఏ పరిధే. అది దాటి కొంచెం బందర్ దాకా వెళ్ళాడు ఈయన ఆ రోడ్లో. ఇటు గుంటూరు, ఈ మధ్యలో ఈ పోర్షన్ అంతా కూడా, ఈ మంగళగిరి, ఈ హైవే, ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. అసలు ఒరిజినల్గా 1982లో అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది. 82లో మా తాతగారు శిరీష్ రాజు గారు ఫస్ట్ చైర్మన్ దానికి. తర్వాత దాన్ని విజిటి, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అథారిటీ అని మార్చారు. అదే ఇప్పుడు మోరార్లెస్ సిఆర్డిఏ పరిధి కొంచెం అటు ఇటుగా మారింది తప్ప, సిఆర్డిఏని క్యాపిటల్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మకారాని కోసం మచిలీపట్నం కలిపాడు, ఏదో పోర్టు ఉందని. అదర్వైజ్ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో విజయవాడ, గుంటూరు ఇదంతా ఎలాగో అందులో పార్టే, ఆ సిఆర్డిఏలో ఆల్రెడీ పార్టే. సో సిఆర్డిఏని నేను రికగ్నైజ్ చేస్తాను, నేనంటూ వస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి విజయవాడ స్వరూపాన్ని అలాగే ఉంచి, గుంటూరు స్వరూపాన్ని అలాగే ఉంచి, ఆ మధ్యలో ప్రాంతానికి అమరావతిగా ఈయన నామకరణం చేసి, అక్కడ 9 స్మాల్ గ్రూప్స్ ఆఫ్ ఏరియాస్ లాగా పెట్టి, ఒక చోట ఎగ్జిక్యూటివ్ ఏరియా, జ్యుడిషియల్ ఏరియా ఒక దగ్గర, కోర్టులు, న్యాయమూర్తులకి నివాసాలు, అదంతా ఒక జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అని, కాలేజెస్ ఎన్నిటికి ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అని ఒక ప్లాన్ ప్రకారం కొంత ఏరియాని ఈయన ఎంపిక చేసుకున్నారు. అది ఎలాగో అక్కడే ఉంటుంది. ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్ ఆల్రెడీ 3 స్లాబ్లు అయిపోయినాయి. 1 ఇయర్లో 18 స్లాబ్స్, 28 ఎండింగ్కి షిఫ్ట్ అయిపోతారు అక్కడికి. 40 అంతస్తుల సెక్రటేరియట్ అయిపోతుంది. 27 ఎండింగ్, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 28కే మా అసెంబ్లీ కొత్త ఐకానిక్ బిల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సర్వేగంగా పనులు అవుతున్నాయి. కొత్త హైకోర్టు భవనం నడుస్తుంది. జడ్జిల బిల్డింగ్లోకి, క్వార్టర్స్లోకి సెప్టెంబర్ 1st వీక్లో మూవ్ అయిపోతున్నారు. ఎమ్మెల్యేలు అయితే ఆగస్ట్ 1st వీక్లో మూవ్ అయిపోతున్నారు. మా మినిస్టర్ క్వార్టర్స్ అన్నీ కూడా ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్కి మూవ్ అయిపోతున్నారు. ఇవన్నీ శరవేగంగా అయిపోతున్నాయి. క్యాపిటల్ అంటే ఏంటి? మెయిన్ ఈ పోర్షన్ అంతా, ఈ ఎగ్జిక్యూటివ్, ఈ జ్యుడిషియరీ, ఇదంతా ఎక్కడ ఉంటుందో అసెంబ్లీ, సెక్రటేరియట్, అదే కోర్ క్యాపిటల్ రీజియన్. ఆ కోర్ క్యాపిటల్ రీజియన్ అక్కడే ఉంటుంది. అది కట్టేశారు. సో ఇంకా అదేమి మారటానికి లేదు, మార్చడానికి లేదు. ఇంకో సెక్రటేరియట్ మచిలీపట్నంలో కడతాను, అసెంబ్లీ గుంటూరులో కడతానంటాడా? ఇదంతా మతి లేని మాటలు. సో ఒకసారి ఈ కోర్ బిల్డింగ్స్ అన్నీ వచ్చి, ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మిగిలిందంతా ఏముంది? సిటీ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. మెయిన్ రోడ్లు వేసేస్తున్నారు అప్పచెప్పి, ఏ జోన్కి ఆ జోన్ ఫిక్స్ చేసిన తర్వాత ఏముంది? ఇంకా ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేశారు. సో వాళ్ళు కట్టుకుంటారు తప్ప, ఇప్పుడు మీరు 1 ఎకరం ఇచ్చారు, మీకు 1200 గజం వచ్చింది, అందులో ఏం కట్టుకోవాలన్నది మీ ఇష్టం. అది వాళ్ళు కట్టుకుంటారు. దానికి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు కదా.
బ్రాడ్గా రోడ్లు వేసేసారు, కట్టవలసిన బిల్డింగ్లు అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడే మాటలు తప్ప అసలు మావిగన్ అనే దానికి అర్థం లేదు. అది నథింగ్ బట్ సిఆర్డిఏ. సో క్యాపిటల్ రీజియన్ని నేను రాజధాని అని అంటాను, దానికి మావిగన్ అని పేరెట్టుకుంటానని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది మరొక, ఎందుకని తెలివితేటలని ఎగ్జిబిట్ చేసుకోవాలని ఎవరైనా చూస్తారు, కానీ ఇలాగా మూర్ఖత్వాన్ని ఎగ్జిబిట్ చేయాలని చూడటం ఆ పార్టీ దురదృష్టం, ఈ మా పార్టీ అదృష్టం అంతే. 2028కి అమరావతి పూర్తవుతుంది. 28 ఎండ్కి సెక్రటేరియట్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఐకానిక్ బిల్డింగ్లో ప్రారంభం అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ నెలాఖరులోపు ఎంప్లాయీస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, సీనియర్ స్టాఫ్ బంగ్లాసు, జ్యుడిషియల్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి 28 ఎండింగ్ అయితే రాజధాని పూర్తి స్పష్టతతో, ఇది కలల రాజధాని కాదు, కంప్యూటర్లో చూసే గ్రాఫిక్ రాజధాని కాదు, ఒక అద్భుతమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజధానిగా, అంటే ఒక సిటీగా మారబోతోంది అనే ఒక రూట్ మ్యాప్కి పూర్తి స్పష్టత 28 ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇట్ విల్ బి ఫుల్లీ ఆపరేషనల్ క్యాపిటల్గా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే తాడేపల్లిలో ఉంటున్నారు, మా ఇల్లు ఆయన దగ్గర. ఒక్కసారి ఆయనేమో మన అసెంబ్లీకి ఈ మధ్యన రావట్లేదు, ఎప్పుడో 8 నెలల్లో 10 నెలల్లో అయిపోయింది. కనీసం మరి ఈసారి అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చినా రాపోయినా ఆ రాజధాని ఏరియా అంతా తిరిగితే ఇటువంటి మాటలు ఇంకా ఆయన మాట్లాడరేమో అని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి వారసుడు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు కదండి, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆయన లీడ్ చేస్తారు, తర్వాత లోకేష్ గారిని ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు కదా, ఇంకా వారసులు ఎవరుంటారు? నారా లోకేష్ అంతే. అది వెరీ క్లియర్, అందులో కన్ఫ్యూజన్ లేదు. నాకు ఇష్టమైన లీడరు అంటే ఎన్టీ రామారావు ఒకప్పుడు, తర్వాత నరేంద్ర మోడీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.